నమస్తే ఏపీ నౌ న్యూస్ కు స్వాగతం. నా పేరు విజయ్. బుల్టెన్ల ముందుగా హెడ్లైన్స్. గుడివాడలో పేకాట శిబిరంపై ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో దాడిని ధృవీకరించిన జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు. రాష్ట్రంలోని తొలిసారిగా షీ క్యాబ్స్ పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మహిళలకు షీ క్యాబ్స్ ను పంపిణీ చేసిన రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు. గుంటూరు రూరల్ మండలం పేరేచలలో జరిగిన నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి మేకతోటి సుచరిత. గుంటూరు జిల్లా రేపల్లి నియోజకవర్గం నిజామాపట్నంలో ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ చేసిన రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణారావు. కర్నూలు జిల్లా ఆలూరు మండల పరిధిలో ప్రజలు గుక్కెడు నీటి కోసం ఇబ్బందులు పడుతూ ఉంటే నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాంకు ఎందుకు పట్టడం లేదని జనసేన పార్టీ నియోజకవర్గ నేత తెర్నేకల్ వెంకప్ప ప్రశ్నించారు. ఆదివారం ఆలూరు మండలంలోని హులేబీడు గ్రామంలో ఎస్సీ కాలనీలో లీకేజ్ నీటిని పట్టుకుంటున్న మహిళలతో ఆయన మాట్లాడారు. ఎన్నికల త్రాగునీటి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన జయరాం ప్రజల తాగునీటి సమస్యను పట్టించుకోవడం లేదని అన్నారు. అధికారులు సైతం ఈ దళిత వార్డును పట్టించుకోవడం లేదని అన్నారు. సమస్యను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున గ్రామస్తులతో కలిసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ప్రతి సమస్య కోసం పోరాడతాను. ఎవరికి దమ్ముందని నాపుకొని చూసుకుంటాను. ఒకటి మాత్రం చూస్తాను, ప్రజల కోసం నిలబడతాను. వాళ్ళ ఆశీస్సులు ఉంటే చాలు. నాకు వీళ్ళ ఆడవాళ్ళు మహిళల ఆశీస్సులు ఉంటే చాలు. ఆలూరు రాజకీయాలు మార్చే బాధ్యత మనదే. యువకులది మహిళది మీకు ముఖ్యంగా చెప్తున్నాను. దయచేసి ఇలాంటి కష్టాలు మీకు భవిష్యత్తులో కావాలా? లేదు, తిరుగుబాటు చేసి మీ సమస్యలు మీరు పరిష్కరించుకుంటారు. మీ విజ్ఞప్తికి నేను వదిలేస్తున్నాను. ఎందుకంటే ఎవరు అడగంది అమ్మాయిని అన్నం పెడదంటారు. మీ సమస్యలు మీరే పరిష్కరించుకోండి. రోడ్ల మీదకి ఎక్కేంత వరకు, మీ భయం పోటుకు రోడ్ల మీదకి ఎక్కేంత వరకు ఈ సమస్యలు పరిష్కారం కావు. ఒక్కసారి గుండెల్లో మీ బిడ్డలు, మా భావితరాలు, మా బిడ్డల భవిష్యత్తు మారాలంటే మీరు ముందుకు రావాలని నడుముగించి అది గుర్తుపెట్టుకోండి. దీనికోసం కష్టపడి ముందుకు కదులుతారని ఒక జనసేన, ఇప్పుడు ఆలూరు నియోజకవర్గ జనసేన నాయకుడిగా తెర్నేకల్ వెంకప్పనిగా మాట్లాడుతున్నాను. నా హెచ్చరికగా మాట్లాడుతున్నాను. ఇక్కడ నుండి ప్రతి గ్రామంలో వస్తాము. ప్రతి సమస్య కోసం, ప్రజల కోసం అండగా నిలబడతాము. చూద్దాం. వీళ్ళు ఈ విషయంలోనే హెచ్చరికగా తీసుకొని పరిష్కరిస్తారని కోరుకుంటున్నాను. పరిష్కరించలేదంటే మాత్రం తప్పకుండా ప్రజలతో నేను రోడ్ల మీదకి వస్తాను. ఆ ధైర్యం వచ్చేంత వరకు నిలబడతాను. ఆ ఓపిక కింద సహనం ఉంది నాకు. గుంటూరు జిల్లా రేపల్లి నియోజకవర్గం నిజాంపట్నం మండలం పాలపట్ల, కూచిపూడి, బొర్రావారిపాలెం, గురువుపాలెం, ప్రజ్ఞం, కల్లిపాలెం గ్రామం పంచాయతీలలో ఇళ్ల పట్టాల పంపిణీ, భూమి శంకుస్థాపనకు ముఖ్య అతిథిగా విచ్చేసిన రాజ్యసభ సభ్యులు ఎంపీ మోపిదేవి వెంకటరమణారావుకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ప్రీతమ ముఖ్యమంత్రి వైరులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 3648 కిలోమీటర్ల పాదయాత్ర పేదవాడి సొంతింటి కళ నెరవేర్చేందుకు రెవెన్యూ గ్రామానికి ఒక జగనన్న కాలనీ చొప్పున 17,000 ఏకంగా కొత్తగానే ఊళ్ళు రాబోతున్నాయని తెలిపారు. ప్రతి గ్రామ పంచాయతీలో జగనన్న కాలనీలు ఏర్పాటవుతున్నాయని, వాటిలో వైఎస్ఆర్ జనతా బజార్, వైఎస్ఆర్ క్లినిక్, బస్ స్టాప్, అంగన్వాడీ సెంటర్లు ఉంటాయని, ప్రతి లేఅవుట్కు రోడ్డు, డ్రైనేజీ, విద్యుత్, మంచినీటి సదుపాయాలు ఉంటాయని, పొరపాటున ఇల్లు రాలేదని ఎవరైనా పేదవాడు సచివాలయంలో దరఖాస్తు చేస్తే గ్రామ వాలంటీర్ ద్వారా వారింటికే నేరుగా నిజమైన లబ్ధిదారులకు 90 రోజుల్లో ఇంటి నివేశన స్థలం నిరంతర ప్రక్రియ అని ముఖ్యమంత్రి గారు అవకాశం కల్పించారని తెలిపారు. లబ్ధిదారుల ఎంపికలో కుల, మతం, పార్టీలకు తావు లేకుండా అర్హత ప్రామాణికంగా ₹1 ఖర్చు లేకుండా పేదవాడి సొంతింటి కళ నెరవేరుతుందని తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి పరిపాలనా పరంగా తీసుకుంటున్న నిర్ణయాలు, అమలు జరుగుతున్న విధానాలు, వీటన్నిటిని కూడాను భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజాస్వామ్యవాది, పరిపాలన దక్షులు కూడాను హర్షిస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో మరి మన దౌర్భాగ్యం, దురదృష్టం, బాధ్యతారాహిత్యమైనటువంటి ప్రతిపక్షంలో ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉండటం, ప్రభుత్వం పేదలకు ఏం మంచి పని చేద్దామన్నా కూడాను దాన్ని ఏదో కోణంలో విమర్శనాత్మకంగా చూడటం, వారికి నచ్చినటువంటి గ్లోబల్ ప్రచారంలో దాన్ని ఏదో ఘోరాలు నేరాలు జరిగిపోతున్నాయి ఆంధ్ర రాష్ట్రం అనేటువంటి ఒక గ్లోబల్ ప్రచారానికి, గ్లోబల్ ప్రచార వేదికకి నిలయమైంది చంద్రబాబు నాయుడు గారి యొక్క జమానా. ఎక్కడో అనుకోకుండా స్థానికంగా ఉన్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని ప్రొద్దుటూరులో ఒక సంఘటన జరిగితే హత్యా రాజకీయాలు,
చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పుష్కరాల సమయంలో కానీ తర్వాత కృష్ణా జిల్లా గుడివాడలో నందివాడ ప్యాకెట్ శిబిరాలను మాజీ ఎంపీ కొనకల నారాయణ సందర్శించారు. ప్యాకెట్ శిబిరాలను మంత్రి కొడాలి నాని ప్రోత్సహించడం దురదృష్టకరమని అన్నారు. పోలీసులు సమగ్ర దర్యాప్తు చేసి నిజాలు నెగ్గు తేల్చాలని, వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలు ఈ తరహా కార్యక్రమాలు చేయడం దుర్మార్గమని, మంత్రి పదవుల కోసం తెలుగుదేశం పార్టీ నాయకులను బూతులు తిడుతున్నారని తెలిపారు. గుడివాడలో అనేక ప్యాకెట్ శిబిరాలు ఉన్నాయి, వాటన్నిటిపై దాడులు నిర్వహించాలి. లోకల్ పోలీసులు ప్యాకెట్ శిబిరాలపై దాడులకు భయపడుతున్నారు. మంత్రి కొడాలి నానిపై ప్యాకెట్ శిబిరాలపై సమాధానం చెప్పాలంటూ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను మానుకోవాలని సూచించారు. వదిలేసిపోయిన కారులో వాళ్ళ పార్టీ సమావేశాలకు వాడుకునే కండవ ఇది వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఎవరైనా అడ్డొస్తే ఈ కండవ చూపిస్తారు. అది రాజముద్ర లాంటిది. ఎవరైనా వదిలేయాలని ఏ పని చేసినా కూడా పట్టించుకోకూడదు. ఇటువంటి దుర్మార్గ పరిపాలన, ఇటువంటి జెండాలు కప్పుకుని నేరాలు ఘోరాలు. ఎక్కడ కావాలంటే అక్కడ సాపలు తీసేసి వేసేసుకుని ప్యాకెట్ వేసుకుంటామే. అక్కడ దావత్ వేసినా లేకపోతే మందులో కలుపుకోవడానికి వాటర్ బాటిల్స్ ఫుల్ మొత్తం అంతా కూడా ఎక్విప్మెంట్ ఫుల్గా ఉంది. ఆడేవాళ్ళకి ఏ ఇబ్బంది కలగకుండా సకల సదుపాయాలు. దాచేపల్లిలో పెదగార్లపాడు టీడీపీ నాయకులు అంకుల హత్యను ఖండిస్తున్నామంటూ వైఎస్ఆర్సీపీ నాయకులకు ఎటువంటి సంబంధం లేదు. పెదగార్లపాడు గ్రామం ప్రశాంతంగా ఉంది. ఎటువంటి రాజకీయ గొడవలు కానీ చెదురుమదురు సంఘటనలు కూడా ఇప్పటి వరకు జరగలేదని, టీడీపీ పార్టీ శవరాజకీయాలు చేయాలని చూస్తుందని, సంబంధం లేని వైఎస్ఆర్సీపీ నాయకుల మీద పోలీసుల మీద ఆరోపణలు చేస్తున్నారు. ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనేది పోలీసులు ప్రత్యేక దర్యాప్తు చేయాలని కోరుతున్నాం. ఘటనకు సంబంధించి నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని కోరుతున్నామని, తెలుగుదేశం చేస్తున్న శవరాజకీయాలు మానుకోవాలని గురజాల శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి డిమాండ్ చేశారు. పెదగాళ్లపాడు తెలుగుదేశం నాయకుడు అంకుల్ గారి హత్యను మేము ఖండిస్తున్నాం. వైఎస్ఆర్సీపీ పార్టీకి, మా నాయకుడికి ఆ గ్రామంలో ఈ హత్యకి ఎటువంటి సంబంధం లేదు. ఎందుకు చెప్తున్నానంటే, నిన్న ఈ హత్య జరిగిన సమయంలో కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు, అక్కడ ఉన్న ఎంపీపీ అభ్యర్థి కూడా మాతో పాటు తంగెడ ముత్యాలంపాడు మీటింగ్లో ఉన్నారు. చూడండి వెనకాల క్లియర్గా ఇవన్నీ పోలీసు వాళ్ళకి ఇచ్చాం. నిన్న నైటే నేను ఎస్పీ గారితో, డీజీపీ గారితో మాట్లాడాను. ప్రత్యేక దర్యాప్తు చేపట్టండి, నిజమైన దోషుల్ని పట్టుకోండి. నిజమైన దోషుల్ని పట్టుకుంటే కానీ ప్రజలకు నిజాలు తెలియాలి. అలాగే అమాయకుల్ని శిక్షించకూడదు. ఎందుకు చెప్తున్నామంటే, ప్రతిదాన్ని కూడా తెలుగుదేశం నాయకులు ప్రతి చావుని మడ్డని రాజకీయం చేసుకోవాలని చూస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నాయకుల మీద బురద జల్లుతున్నారు. కానీ ఈ స్పెషల్ ఎంక్వైరీ పెట్టి అవసరమైతే. గుంటూరు నగరంలోని లాలాపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాలను తనిఖీ చేస్తూ ఉండగా పీడీఎస్ రైస్ను పట్టుకున్నట్లు తూర్పు డీఎస్పీ సీతారామయ్య వెల్లడించారు. ఆదివారం లాలాపేట పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 522 బస్తాల పీడీఎస్ రైస్తో పాటు 2 ఆపి ఆటోలు, 3 ముద్దాయిలను అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐ ఫిరోజ్, ఎస్ఐ విజయ్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు. గుంతకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే వై వెంకట్రామరెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు 21వ వార్డు, 22వ వార్డుల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యువ నాయకులు మంజునాథ్ రెడ్డి హాజరై ఇళ్ల పట్టాల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పట్టాలు ఈరోజు మీకు
స్థలం చూపించి మీ చేతికి ఒరిజినల్ పట్టా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా గ్రహించాలా, గత ప్రభుత్వాలు ఏ విధంగా మనకి అన్యాయం చేసినారు. జిరాక్సులు పెట్టుకునేది, తర్వాత మనకు కావాల్సిన వాళ్ళకి 2-3 పట్టాలు ఇచ్చేది. అలా కాకుండా మన జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చినాక ఇల్లు లేకుండా ఏ ఒక్కరు కూడా ఉండకూడదనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి పట్టాలు ఇచ్చే కార్యక్రమానికి మరి ఈరోజు శ్రీకారం చుట్టున్నారు. మీకు ఒరిజినల్ పట్టాతో పాటు మీ స్థలం కూడా చూపిస్తారు. మరి మీరు కూడా అందరూ కూడా దగ్గరుండి ఇల్లు కట్టించుకునే కార్యక్రమం కూడా చేసుకోవాలా. అదే ఎవరు కట్టిస్తారు అంటే మీరు కూడా దగ్గరుండి ఇల్లు బందోబస్తుగా కట్టుకున్నారా లేదా, ఒకవేళ గవర్నమెంట్ కట్టేటట్టుంటే మీ దగ్గరుండి నీళ్లు కొట్టుకునేది అవి కూడా చూసుకోవాలా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి మీ అందరి ఆశీర్వాదం ఇలాగే మా అందరిపైన కలగాలని కోరుకుంటూ, మీరు కూడా మాకు ఎలవేళ అన్ని విధాలా సహాయపడాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి ప్రమాణ స్వీకారం చేశారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి సోమవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు సీజే జేకే మహేశ్వరి ఆయనతో ప్రమాణం చేయించారు. జస్టిస్ బాగ్చి ఇంతకుముందు కోల్కతా హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. మరోవైపు ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి బదిలీ అయ్యారు. సీకేఎం హైకోర్టు సీజేగా బదిలీ చేస్తూ కేంద్రం న్యాయశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ జేకే మహేశ్వర్ గత ఏడాది అక్టోబర్ 7వ తేదీన బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు మధ్యప్రదేశ్ హైకోర్టు జడ్జిగా ఉన్నారు. కాగా జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి ఈ నెల 6వ తేదీన ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సంగారెడ్డి పట్టణంలోని సండే మార్కెట్లో నూతనంగా ఏర్పాటు చేసినటువంటి రాజధాని రెస్టారెంట్ను ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి, వైస్ చైర్పర్సన్ శంకరీలత, టీఆర్ఎస్ సభ్యులు పాల్గొన్నారు. విశ్వర్తేన మిత్రావరుణా సచేతే పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో అక్రమ నిర్మాణాలపై కొరడా జులిపించిన మున్సిపల్ కమిషనర్ స్పందన. అక్రమ నిర్మాణాలకు సీల్ వేశారు కమిషనర్. యజమానులు అడ్డుకుని వాగ్వాదానికి దిగారు. గుండాయిజం పనిచేస్తున్నారు మీరు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని మీరు మిస్యూజ్ చేస్తున్నారు. మీరు అవునా మామరాడు చేయండి. మీరు అధికారాన్ని మిస్యూజ్ చేస్తున్నారు. అవునమ్మా ఇది ఒకటే ఉంది. ఇది ఒకటే ఉంది. చేసుకోండి. మీరు అధికారి చేయండి. మీకు ఎవరు ఇచ్చారు? అది ముందుది కదా. అది ముందుది కదా. ఖచ్చితంగా అన్ని చేస్తారు. బయటికి నడవండి. మీరు బయటికి నడవండి. ఫస్ట్ మీరు బయటికి నడవండి. మీరు బయటికి చెప్పండి. లేదండి లేదు లేదు. నేను ఆఫ్టర్ సీలింగ్ ది స్ట్రక్చర్ మీరు అప్రోచ్ కండి. మీరు అప్రోచ్ కండి. మీ కన్స్ట్రక్షన్ ఇక్కడనే ఆగుతుంది. ఆ తర్వాత మీరు అప్రోచ్ అయిన తర్వాత మీరు ఎట్లా అంటే అట్లా డిసిషన్ తీసుకుంటారు.
కదండి ఎన్ఫోర్స్మెంట్ స్క్వాడ్ వచ్చిన తర్వాత ఏం డిసిషన్ తీసుకుంటారు. ఎందుకంటే దీని చేసిన చాలా తప్పు. వీళ్ళు కమర్షియల్ రాజకీయ ఒత్తిడికి వస్తున్నారు. లేదు, రాజకీయ ఒత్తిడికి వచ్చి మా దగ్గరికి లేదు. మీరు రాజకీయంగానే పని లేదు. మీరు అలా చేశారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రి నందు గౌరవనీయులైన ఆలయ పాలక మండలి చైర్మన్ పైలా సోమినాయుడు మరియు శ్రీయుత కార్యనిర్వహణాధికారి ఎంవి సురేష్ బాబు ఆధ్వర్యంలో భవానీ దీక్షా విరమణ ఉత్సవ ఏర్పాట్ల గురించి మీడియా సమావేశంలో చైర్మన్ కార్యనిర్వహణాధికారి మరియు ఆలయ స్థానాచార్యుల వారు మాట్లాడారు. దీక్షా విరమణ సందర్భంగా అమ్మవారి దర్శనానికి విచ్చేసిన భక్తులను ఉద్దేశించి వారు తీసుకోవలసిన జాగ్రత్తలు, దేవస్థానం తరపున చేసిన ఏర్పాట్లు మరియు ఇతర అంశాల గురించి తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు లింగంబట్ల దుర్గా ప్రసాద్, శ్రీమతి ఎన్ అంబిక, శ్రీమతి ఎన్ సుజాత, వైదిక కమిటీ సభ్యులు ఆర్ శ్రీనివాస శాస్త్రి, షణ్ముఖ శాస్త్రి, కార్యనిర్వాహక ఇంజనీర్ డివి భాస్కర్, సహాయ కార్యనిర్వహణాధికారి మరియు ఇతరులు పాల్గొన్నారు. గత కార్తీక పూర్ణిమ నుంచి భవానీ మండల దీక్షలు అత్యంత వైభవపేతంగా ప్రారంభమయ్యి మండల దీక్షలు ఈ నెల 9వ తారీఖుతో సంపూర్ణ పరిసమాప్తి అవ్వడానికి సిద్ధమై ఉన్నాయి. ఈ నెల 5వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు ఈ భవానీ మండల దీక్షలు విరమణ కార్యక్రమాల్ని ప్రారంభం చేయడం జరుగుతున్నది. 5వ తారీఖున ఉదయం 6:50 ఇడిముడి అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి భక్తులు గమనించి దేవస్థానం వారు ఈ సంవత్సరం భవానీ దీక్షా విరమణలు రేపు 5వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు నిర్వహించడం జరుగుతుంది. మరుసటి రోజు 10వ తారీఖు ఆదివారం కూడా ఉంది కాబట్టి ఆ రోజు కూడా ఈ 9వ తారీఖు వరకు ఉన్న ఏర్పాట్లు ఏ విధంగా అయితే ఉంటే 10వ తారీఖు కూడా భక్తులకు, భవానీ భక్తులకు కానీ కూడా అదే విధంగా ఉంటాయని కూడా తెలియజేస్తున్నాము. అయితే ఈ భవానీ భక్తులు ఇతర ప్రదేశాల నుంచి వచ్చే వాళ్ళు ఎవరైనా సరే ఆన్లైన్లో టికెట్ తీసుకొని గౌరవనీయులైన కలెక్టర్ వారు నిర్దేశించిన ప్రకారంగా రోజుకు 10,000 మందికి దర్శనానికి వచ్చే విధంగా గుంటూరు రూరల్ మండలం పేరేచలలో జరిగిన నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమంలో హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత పాల్గొన్నారు. ఇళ్ల పట్టాలు పొందిన లబ్ధిదారులు చేసిన భూమి పూజ కార్యక్రమంలో హోంమంత్రి సుచరిత పాల్గొన్నారు. పేరేచల లేఅవుట్లో దాదాపు 18,482 మందికి ఇళ్ల పట్టాలు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సుచరిత మాట్లాడుతూ ఈరోజు రాష్ట్రంలో సంక్షేమ పండుగ జరుగుతోంది. పేదల సొంతింటి కలను సీఎం జగన్మోహన్ రెడ్డి సాకారం చేశారు. పట్టణ ప్రాంతాల్లో 4,000 రూపాయలు ఇంటి అద్దె కట్టుకునే పరిస్థితి ఉండేది. ఒకే రూమ్లో 5-6 అవస్థలు పడేవారు. సొంత ఇల్లు లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని పాదయాత్రలో జగన్ను కలిసి వాపోయారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు ఇస్తామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆనాడు హామీ ఇచ్చారని తెలిపారు. వృద్ధులకు అండగా పింఛను పెంపు 60 ఏళ్లకే పింఛను చేతికి అందు. వృద్ధులకు అండగా పింఛను పెంపు 60 ఏళ్లకే పింఛను చేతికి అందు. అబ్బా తాతల పింఛను 2,000 మన జగనన్న ముఖ్యమంత్రి అయితే చాలు. ఈ కార్యక్రమానికి గౌరవనీయులు పెద్దలు అందరూ కూడా తమ యొక్క విలువైన సమయాన్ని కేటాయించి విచ్చేయబోతూ ఉన్నారు. వారికి హృదయపూర్వక ఆహ్వానాన్ని తెలియజేసుకుందాము. గారు, వేదికపై ఉన్న శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, మరి ఇంకా వైఎస్ఆర్ నాయకులు, ఈరోజు ఎంతోమంది లబ్ధి పొందిన అక్కా చెల్లెళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తూ నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. మరి ఈ సంవత్సరంన్నర కాలంలో మనం చూసినట్టయితే జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ప్రతి ఇంట్లో కూడా చెప్పాలంటే కడుపులో బిడ్డ పడ్డ దగ్గర నుంచి మరి ఆ తల్లి యొక్క ఆరోగ్యం, బిడ్డ లోపల పిండం యొక్క ఆరోగ్యం గురించి కూడా ఆలోచిస్తూ పౌష్టికాహారం ద్వారా ఇస్తూ మరి ఈ రోజున ఎన్నో సంక్షేమ పథకాల ద్వారా ఒక ఇంట్లో కనీసం 4-5 సంక్షేమ పథకాలు అందించిన మన నవయువ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి మనము మన జీవితాంతము. అతివలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. పురుషులకు సమానంగా తామేమీ తీసిపోమని నిరూపిస్తున్నారు. ఇప్పటికే పలు రంగాల్లో తమ ప్రతిభ కనబరుస్తున్న మహిళలు డ్రైవింగ్లోనూ రాణిస్తున్నారు.
ఆడబిడ్డలకు అండగా నిలుస్తున్న తెలంగాణ ప్రభుత్వ సహకారంతో దూసుకుపోతున్నారు. మహిళా ప్రగతితోనే రాష్ట్ర దేశ ప్రగతి సాధ్యమవుతుందనే సంకల్పంతోనే సీఎం కేసీఆర్ ప్రయోగాత్మకంగా సంగారెడ్డి జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా షీ క్యాబ్స్ పథకం అమలుకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా 18 మంది మహిళలు దరఖాస్తు చేసుకుని డ్రైవింగ్ శిక్షణ పూర్తి చేసుకున్నారు. పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమైన ఈ కార్యక్రమం విజయవంతమైంది. ఈ నేపథ్యంలో సోమవారం ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 18 మంది మహిళలకు షీ క్యాబ్స్ను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు పంపిణీ చేశారు. మేము ఎంతో ధైర్యంగా వచ్చాము, మీరు కూడా అంతే ధైర్యంగా రావాలి, ఇంటికే పరిమితం కాకుండా. అలాగే ఇక్కడ ఈ ఎస్సీ కార్పొరేషన్ జంబో చెక్ బాబు, జంబో చెక్ తీసుకోండి. అందరికీ కృతజ్ఞతలు. ఇంత అన్ని రంగాల్లో మగవారే ఉండడం కాకుండా మమ్మల్ని చూసి ఇంకా మా మౌలిక సభకు విచ్చేసిన పెద్దలందరికీ నాయకు గుడివాడలో ప్యాకాట్ శిబిరంపై ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో దాడిని ధృవీకరించిన జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు. గుడివాడలో ప్యాకాట్ శిబిరంపై ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో దాడిని జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ధృవీకరించారు. పొట్లూరు మురళి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు గుర్తించామని ఎస్పీ తెలిపారు. ఈ దాడిలో 33 మందిని అరెస్టు చేసి 55,39,780 రూపాయల నగదును, 28 4 వీలర్స్, 13 2 వీలర్స్ను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు. ప్యాకాట్ శిబిరాల నిర్వహణపై విచారణ జరుగుతుందని, ఎవరి పాత్ర ఉందనే అంశంపై త్వరలో వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. Yesterday in the evening time, గుడివాడ సబ్ డివిజన్ పరిధిలోని నందివాడ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో తమిరస్ విలేజ్ అవుట్స్కట్స్ ప్రాంతంలో అక్కడ భారీ ఎత్తున పేకాట్ జరుగుతుందన్న సమాచారం మేరకు ఎస్సీబీ టీమ్ అండర్ ది లీడర్షిప్ ఆఫ్ జయరామరాజు అడిషనల్ ఎస్పీ, అలాగనే వివేక్ ఆయన అసిస్టెంట్ కమిషనర్, అలాగే లోకల్ పోలీస్ ఆధ్వర్యమైన డిఎస్పీ సత్యానందం అండ్ టీం వాళ్ళు అక్కడ పేకాట్ శిబిరం మీద దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో ఓవరాల్గా 33 పర్సన్స్ని మనం అక్కడ అప్రిహెండ్ చేశాం. వారితో పాటు అక్కడ మన పేకాట్ జరుగుతున్న టైంలో వాళ్ళు తీసుకొచ్చిన వెహికల్స్ ఒక 28 4 వీలర్ వెహికల్స్, అలాగనే ఒక 13 2 వీలర్ వెహికల్స్ కూడా ఆ ప్రాంతంలో మనం సీజ్ చేయడం జరిగింది. ఈ 33 మంది పర్సన్స్ ఎవరైతే వాళ్ళని అరెస్ట్ చేశామో వాళ్ళ పొజిషన్లో కావచ్చు, వాళ్ళ సరౌండింగ్లో వాళ్ళకి వెహికల్స్లో కావచ్చు, అవన్నీ వాళ్ళు సెర్చ్ చేసినప్పుడు ఫైనల్గా 55,39,780 రూపీస్ మనం ఓవరాల్గా ఆ ప్రాంతంలో వీళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా మనం అరెస్ట్ చేసి బోత్ అక్కడ మీడియేట్ నెంబర్ రాసేసి ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. సో వాళ్ళందరినీ ఈరోజు కోర్టులో తగిన ఫర్దర్ యాక్షన్ కోసం అని చెప్పి కోర్టులో మనం ప్రొడ్యూస్ చేస్తున్నారు. కోర్టు వారు ఇచ్చిన డైరెక్షన్ మేరకు ఫర్దర్ యాక్షన్ ఉంటుంది. అలాగనే వీళ్ళందరికీ కూడా అక్కడ ప్రస్తుతానికి వాళ్ళందరూ విచారించినప్పుడు పొట్లూరి మురళి అని చెప్పేసి ఆయన గుడివాడ వాసి, ఆయన ఆర్గనైజ్ చేస్తున్నట్లు కొన్ని ప్రిలిమినరీ సమాచారం అందింది. సో డీటెయిల్ ఎంక్వైరీలో మళ్ళీ దీని వెనుక ఇంకా ఎవరున్నారు, ఇంకా ఎవరన్నా మనం అక్కడి నుంచి పారిపోయారా, అక్కడ మనం రైడ్ చేసిన టైంలో ఈ వివరాలన్నీ కూడా మనం ఫర్దర్ ఎంక్వైరీలో డీటెయిల్గా మనం చేయడం జరుగుతుంది. ఈయన సీనియర్ ఆఫీసర్ అయిన గుడివాడ డిఎస్పీ, అలాగనే నందిగా మన గుడివాడ రూరల్ ఇన్స్పెక్టర్ పర్సనల్గా ఇన్వెస్టిగేట్ చేస్తారు ఈ కేసు. థ్యాంక్ యూ. మనము వాళ్ళ రాజకీయ నాయకులు మాట్లాడిన దానిపైన యాక్షన్ మనం ఏం లేదు, బట్ టోటల్గా ఇక్కడ అంతా అది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గుడివాడలో ప్యాకాట్ శిబిరంపై ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో దాడిని ధృవీకరించిన జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు. రాష్ట్రంలోని తొలిసారిగా షీ క్యాబ్స్ పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మహిళలకు షీ క్యాబ్స్ను పంపిణీ చేసిన రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు.
గుంటూరు రూరల్ మండలం పేరేచలలో జరిగిన నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి మేకతోటి సుచరిత. గుంటూరు జిల్లా రేపల్లి నియోజకవర్గం నిజామాపట్నంలో ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ చేసిన రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణారావు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి ఏపీ నౌ.